మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకో నిన్న నుంచి కురుస్తున్న వర్షాలకు ఇది మా ఇల్లు కదా, మా ఇంటి ముందు యూడిరి పొలం. మీకు చూపించిన మా పొలం ఎంత దగ్గర ఉందో ఆ దగ్గర పొలంలో యూడురి. ఇదే మా ఇల్లు. వాటర్ యూడురి, ఒక సముద్రం లాగా ఎట్లుందో. ఇది పొలం వేసిరు. ఇది మా అక్కోళ్ళది పొలం. మొత్తం మునిగిపోయింది నీళ్ళల్లా. ఇంకో చూడుర్రి, మొత్తం A to Z మొత్తం ఇది పొలమే. ఇది రేపు చూపిస్తా మీకు ఎట్లుందో. చెరువులాగా ఎట్లా పోతున్నాయి చూడుర్రి వాటర్ అయితే. చూడుర్రి, అక్కడ కొంచెం మీకు కనిపించదు అనుకుంటా. ఈ పొలం పక్కనే నక్క భాగం, అది కూడా ఫుల్ వస్తుంది. అక్కడ కనిపిస్తుంది అనుకుంటా, కొంచెం వాటర్ లాగా కనిపిస్తుంది అక్కడ. అది నక్క వాగు, ఇదేమో పొలం. మొత్తం ఇట్లా బొర్ర ఎట్లా వారుతుందో చూడుర్రి. మా ఊర్లో పెద్దవాగు చూడడానికి అయితే వచ్చినాం. బాగా వస్తలేదట, నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం అత్తమ్మ అంటుంది. చూడుర్రి వాగు, పెద్దవాగు. వీళ్ళందరం వచ్చినాం మార్కెట్ వాళ్ళు. అత్తమ్మ హాయ్ అప్పు, వదనే అత్తమ్మ హాయ్ అప్పు, అత్తమ్మ హాయ్ అప్పు. ఏం కూర అడుగుతున్నారు? బాగైతే చూడడానికి వచ్చిన. సరే వాళ్ళు అన్న వస్తుంది ఫుల్ వాగు అయితే. చూడుర్రి బ్రిడ్జ్. నాకైతే వాటర్ నీటితో అయితే భయం అవుతుంది. ఇది బతుకమ్మ తెప్ప, మా ఊరు బతుకమ్మ తెప్ప. ఆ పొలాలు మునగలేవా? ఆ ఉసుక ఎత్తుకోవాలి అది కొంతమంది ఆ పొలాలలో. ఉసుక ఎత్తుకోసిరడ చెప్తారు. అదేంది అక్కడ ఉసుక అటే ఉంది, అక్కడ ఉసుక అటే ఉంది. వీళ్ళందరూ చూడడానికి వచ్చిర్రు. మొత్తం మంది చూడడానికి అయితే వచ్చిర్రు. ఇంకా మస్తు వస్తారు ఇక్కడ నుంచి. వీళ్ళందరం చూడడానికి వచ్చినాం. అక్కడ పుల్లు పోతున్నాయి. రేపటి దాకా అయితే ఇంకా బాగా వస్తాయి. చూసినాం, బాగా అయితే వెళ్తున్నాం. మా ఊర్లో పెద్దవాళ్ళు అన్నట్టుగా తేజ, నేను, వాళ్ళందరూ అయితే ఇంకా వస్తారు. ఇంకా ముంగట అందరూ అయితే మమ్మల్ని పట్టించుకోకుండా అయితే వెళ్ళిపోతురు. మేము కూడా వెళ్తున్నాయి ఇక ఫాస్ట్గా. వర్షం వచ్చేటట్టుంది, మళ్ళీ ఎంత వస్తుందో ఏమో తెలియదు వాగు. అందుకోసమే తొందర పోతున్నాం. అది చాలా దూరం ఉంటుంది వాగుకి. ఫస్ట్ టైం చూడడానికి అయితే వచ్చిన. ఈసారి వాగు వచ్చింది ఫస్ట్ చూడడానికి వచ్చిన. ఎప్పుడైనా వస్తాం కానీ. ఇది మా బంగ్లా పైనకి ఎక్కినాం. మా బంగ్లా పైన నుంచి చూపిస్తా వరద. ఇంకో చూడుర్రి, ఇది మా ఇంటి కూడా వరద. అదే నక్క వాగు, ఫుల్ పోతుంది. అది కూడా మస్తు వస్తుంది వాగు. చూడుర్రి, ఇంకో ఇదంతా వాగు బొర్రే. మా ఇంటి దగ్గర చూడుర్రి, ఫుల్ వర్షం అయితే వస్తుంది. అన్నయ్య వాగు చూడడానికి వస్తావాయే? హాయ్ రఘు, తిన్నావు? అన్నం అయిపోయిందా? వినాయకుని షెడ్ ఎత్తురు వీళ్ళు. వేసుడు అయిపోయిందా? ఎంత తీసుకొస్తారు? ఎన్ని ఫీట్లు ఉంది? 4.5 ఉంటావా? మంచిగా ఉందా? ఇక అదే పండుగనా? వినాయకుని షెడ్ అయితే వేసిరు. వీళ్ళైతే ఇక వాగుని చూడడానికి, వాగు వచ్చిందని ఎంజాయ్ చేయడానికి తిరుగుతురు. ఇక వాగు ఇది ఇంటి ముందర పొలం, అదేమో నక్క వాగు. 2 కనిపిస్తున్నాయి చూడవి. అప్పుడు మొత్తం పొలం అయితే మునిగిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఎప్పుడు కొంచెం పొలం బయటకు వచ్చింది, వాటర్ తక్కువైనాయి, వర్షం తక్కువైనాయి కదా. ఈవినింగ్ టైం అయింది, వీధి లైట్లు వేసిరు. కనిపిస్తుందా? హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. అప్పుడు మొత్తం వాటర్లో మునిగిపోయిందని చెప్పినా కదా. ఇప్పుడు వరి కర్రలు కనిపిస్తున్నాయి అట్లా అయినా సగం మునిగిపోయింది వాటర్లో. కొంచెం అయితే బయటకు వచ్చింది. ఇదంతా పొలం. అప్పుడు మాత్రం ఫుల్ వచ్చింది. ఇది ఎప్పుడైనా ఇంతే. ఒక్కొక్కసారి పంట చేతికి వచ్చే టైంకి కూడా ఇట్లాంటి వర్షాలు కొట్టి వరదలు వచ్చి ఈ పొలం ఇట్లే మునిగిపోతుంది. ఇవంటే ఫుల్ ఉంటుంది ఇట్లా. ఇంకో చూడుర్రి,
మొత్తం ఎక్కడి నుంచి ఉందో. లక్క వాగు అయితే మస్తు వస్తుంది. ఇక మా ఊరికైతే 2-3 రోజులు ఇక వరద ప్రవాహం ఇట్లే ఉంటుంది, రాకపోకలు బంద్, ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. మాకు బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయింది కానీ ఇంకా అది పూర్తి కాలేదు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ. నైట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మళ్ళీ ఇట్లా వర్షం కొట్టింది అనుకో మళ్ళీ ఎక్కువనే వస్తుంది, వరద ఫుల్ ఉంటుంది. ఇగో మా ఆకిలి చూడండి, మొత్తం వరదకు మొత్తం తోపు ఎట్లా అయిపోయిందో. మొత్తం ఇది నిండా ఫుల్ మొత్తం వరద వస్తుంది. మాకైతే వర్షం వచ్చినప్పుడు వరదకి మాకు ఇటు నుంచి అటు కనీసం మా పాత ఇంటికి పోవడానికి కూడా మా తోవ మొత్తం ఫుల్ నీళ్ళు ఉంటాయి. పాత ఇంటికి కూడా పోరాదు. బాయ్ అండి.